తెలంగాణలో చికెన్ షాపులు ఏప్రిల్ 1 నుంచి బంద్ చేస్తున్నట్లు తెలంగాణ చికెన్ షాపు రాష్ట్ర ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే హైదరాబాద్లోని చికెన్ సెంటర్ల దగ్గర పోస్టర్లు కూడా వెలిశాయి. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లుగా వ్యాపారులు ప్రకటిస్తున్నారు. పౌల్ట్రీ యజమానుల నుంచి అయితే పౌల్ట్రీ వ్యాపారులు ఉన్నారో పౌల్ట్రీ నుంచి సరైన మార్జిన్ రావట్లేదు, మాకు లాభాలు ఉండట్లేదు, నష్టపోతున్నామని చెప్పి చికెన్ షాప్ సెంటర్స్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ మేరకే హైదరాబాద్లోని చాలా చికెన్ సెంటర్లలో ఏప్రిల్ 1 నుంచి షాపులు మూసివేస్తున్నాం. ఏదైతే పౌల్ట్రీ మార్జిన్ సరైన మార్జిన్ ఇచ్చేంత వరకు ఈ బంద్ కొనసాగుతుంది. తగ్గించిన మార్జిన్ పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. కస్టమర్ల గమనిక అంటూ చికెన్ షాప్ సెంటర్ల ఓనర్లు పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఎప్పుడైతే మార్జిన్ పెంచుతారో అప్పటి వరకు ఈ బంద్ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు పశ్చిమాసియాల యుద్ధ పరిస్థితుల కారణంగా ఎగుమతులు తగ్గిపోవడంతో దిగుమతులు కూడా తగ్గిపోవడంతో గుడ్ల ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. గత నెలలో 8 రూపాయలు ఉన్న కోడిగుడ్డు ధర 5 రూపాయలకు పడిపోయింది. మరోవైపు చికెన్ ధరలు కూడా గత వారం భారీగా పెరిగాయి. కిలో 350 నుంచి 370 వరకు కిలో చికెన్ అమ్మిన పరిస్థితి. నిజామాబాద్లో 400 రూపాయలు కిలో చికెన్ అమ్మిన పరిస్థితి. కోడి గతంలో 3 కిలోలు పెరిగేదని ఇప్పుడు కిలోన్నర మాత్రమే పెరుగుతోంది. అందువల్ల దిగుమతి లేదు, కోళ్ళు కూడా ఉత్పత్తి పడిపోయిందని చెప్పి కూడా పౌల్ట్రీ యజమానులు చెప్తున్న పరిస్థితి. అందుకని చికెన్ రేటు కూడా విపరీతమైంది. కానీ మరోవైపు చికెన్ సెంటర్ల షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్జిన్ సరిగా ఇవ్వట్లేదు, పౌల్ట్రీల నుంచి మార్జిన్ రావట్లేదు అని చెప్పి ఏప్రిల్ 1 నుంచి బంద్ చేసే దిశగా వెళ్తున్నారు. హైదరాబాద్లోని చాలా చికెన్ సెంటర్లలో పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బంద్ మొదలుపెట్టి మార్జిన్ ఇచ్చేంత వరకు బంద్ కొనసాగిస్తామని చెప్పి చికెన్ షాప్ సెంటర్లో ఓనర్లు చెప్తున్న పరిస్థితి. తెలంగాణలో చికెన్ షాపులు ఏప్రిల్ 1 నుంచి బంద్ చేస్తున్నట్లు తెలంగాణ చికెన్ షాపు రాష్ట్ర ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే హైదరాబాద్లోని చికెన్ సెంటర్ల దగ్గర పోస్టర్లు కూడా వెలిశాయి. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లుగా వ్యాపారులు ప్రకటిస్తున్నారు. పౌల్ట్రీ యజమానుల నుంచి అయితే పౌల్ట్రీ వ్యాపారులు ఉన్నారో పౌల్ట్రీ నుంచి సరైన మార్జిన్ రావట్లేదు, మాకు లాభాలు ఉండట్లేదు, నష్టపోతున్నామని చెప్పి చికెన్ షాప్ సెంటర్స్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ మేరకే హైదరాబాద్లోని చాలా చికెన్ సెంటర్లలో ఏప్రిల్ 1 నుంచి షాపులు మూసివేస్తున్నాం. ఏదైతే పౌల్ట్రీ మార్జిన్ సరైన మార్జిన్ ఇచ్చేంత వరకు ఈ బంద్ కొనసాగుతుంది. తగ్గించిన మార్జిన్ పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. కస్టమర్ల గమనిక అంటూ చికెన్ షాప్ సెంటర్ల ఓనర్లు పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఎప్పుడైతే మార్జిన్ పెంచుతారో అప్పటి వరకు ఈ బంద్ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు పశ్చిమాసియాల యుద్ధ పరిస్థితుల కారణంగా ఎగుమతులు తగ్గిపోవడంతో దిగుమతులు కూడా తగ్గిపోవడంతో గుడ్ల ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. గత నెలలో 8 రూపాయలు ఉన్న కోడిగుడ్డు ధర 5 రూపాయలకు పడిపోయింది. మరోవైపు చికెన్ ధరలు కూడా గత వారం భారీగా పెరిగాయి. కిలో 350 నుంచి 370 వరకు కిలో చికెన్ అమ్మిన పరిస్థితి. నిజామాబాద్లో 400 రూపాయలు కిలో చికెన్ అమ్మిన పరిస్థితి. కోడి గతంలో 3 కిలోలు పెరిగేదని ఇప్పుడు కిలోన్నర మాత్రమే పెరుగుతోంది. అందువల్ల దిగుమతి లేదు, కోళ్ళు కూడా ఉత్పత్తి పడిపోయిందని చెప్పి కూడా పౌల్ట్రీ యజమానులు చెప్తున్న పరిస్థితి. అందుకని చికెన్ రేటు కూడా విపరీతమైంది. కానీ మరోవైపు చికెన్ సెంటర్ల షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్జిన్ సరిగా ఇవ్వట్లేదు, పౌల్ట్రీల నుంచి మార్జిన్ రావట్లేదు అని చెప్పి ఏప్రిల్ 1 నుంచి బంద్ చేసే దిశగా వెళ్తున్నారు. హైదరాబాద్లోని చాలా చికెన్ సెంటర్లలో పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బంద్ మొదలుపెట్టి మార్జిన్ ఇచ్చేంత వరకు బంద్ కొనసాగిస్తామని చెప్పి చికెన్ షాప్ సెంటర్లో ఓనర్లు చెప్తున్న పరిస్థితి.